అందరికీ నమస్తే. ఈరోజు పేరెంటింగ్ టిప్స్లో ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనం భారతీయులుగా మనకి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ కొంతవరకు ఉంటే మంచిది, కానీ అది ఒక పరిధి దాటిపోతుంది. చాలామందికి ఒక లిమిట్ దాటిపోయి చాలా విపరీతంగా సెంటిమెంటల్ తయారవుతున్నాం మనం. అది మంచిది కాదు. లైఫ్లో సెన్సిటివ్గా ఉండాలి, కానీ సెంటిమెంటల్గా అంత టూ మచ్ సెంటిమెంటల్గా ఉండడం మంచిది కాదు. సెంటిమెంట్స్ని పక్కన పెట్టి మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటే జీవితంలో అద్భుతం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే ఇది కథ కాదు, నిజంగా జరిగిన రియల్ స్టోరీ. అయితే 1992 1992 ఇయర్లో జూన్ నెల, యూజువల్గా ఇది వర్షాకాలము. కేరళలో సంవత్సరంలో చాలా రోజులు వర్షం పడుతుంది, ఎండాకాలం చాలా తక్కువ రోజులు ఉంటుంది. సో జూన్లో అయితే చాలా విపరీతంగా వర్షాలు పడతాయి. మనందరికీ తెలుసు వర్షాకాలము యూజువల్గా ట్రావెలింగ్ కొంత రిస్కీ ఉంటుంది. రోడ్లన్నీ కూడా బురదమయమై ఉంటాయి. బైకులో కన్నా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ కార్ యాక్సిడెంట్లు కూడా వర్షాకాలం ఎక్కువ జరుగుతాయి. వెన్ కంపేర్ టు సమ్మర్ సీజన్ కంటే కూడా రెయినీ సీజన్లో యాక్సిడెంట్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బురద వల్ల స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది వెహికల్స్ కన్నా. సో 1992 జూన్ 6 కేరళలో ఒక కుటుంబం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. భార్యాభర్త వాళ్ళ పాప అన్నట్టు. ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఎంత మేజర్ యాక్సిడెంట్ అంటే అసలు చాలా సీవియర్ ఇంజురీస్తో జస్ట్ ప్రాణంతో భార్యాభర్త బయటపడ్డారు. వాళ్ళు 2 సంవత్సరాల పాప ప్రాణాపాయ పరిస్థితుల్లో ఐసీయూలో అడ్మిట్ అయింది. వీళ్ళకి స్పృహ రావడానికి ఒక 12 గంటలు అట్లా పట్టింది. సో వాళ్ళ భర్త అంటే చాలా కష్టం మీద పాప ఎలా ఉందో చూడడం కోసము ఆయన అసలు లేచే పరిస్థితి లేకపోయినా వీల్ చైర్ మీద తీసుకొని పిఐసీయూకి పీడియాట్రిక్ ఐసీయూ వాళ్ళ పాప దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు డాక్టర్స్ని. ఇంకా అంటే ఆయనకి చాలా గాయాలు ఉన్నాయి, ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు, ఆయన కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. కానీ వాళ్ళ ఎవరికైనా కానీ తల్లిదండ్రులకి పిల్లలే ప్రాణం. సో పాప ఎలా ఉంది, పాప గురించి తెలుసుకోవాలని చెప్పి ఖచ్చితంగా నేను చూడాల్సిందే మా పాపని అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే డాక్టర్స్ వీల్ చైర్లో ఆయనకి పీడియాట్రిక్ ఐసీయూకి షిఫ్ట్ చేశారు. పాప కొన ఊపిరితో ఉంది. అది చూసి ఆయన తట్టుకోలేకపోయినాడు. విపరీతంగా ఏడ్చాడు, భగవంతుని ప్రార్థన చేశాడు, నా ప్రాణాన్ని కాపాడు, నా లక్ష్మిని కాపాడు. ఆయన ప్రాణం అంటే ఇంకా పిల్లలే, తల్లిదండ్రులకు ప్రాణం అంటే పిల్లలే. నా లక్ష్మిని కాపాడు. ఆ పాప పేరు లక్ష్మి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు పాప చనిపోయింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు ఆ జూన్ నెల అంటే ఆయనకి భయంకరమైన పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్, బాధాకరం, అసలు తట్టుకోలేడు. జూన్ మాసం అంటే కూడా ఇష్టమే ఉండదు. ఈ నెలలో నాకు జరగరాని నష్టం జరిగింది, భరించలేనంత నొప్పినిచ్చిన నెల ఇది. ఈ వర్షాకాలం అన్నా జూన్ అన్నా ఆయన హేట్ చేస్తూ ఉంటాడు. అసలు అది తలుచుకుంటేనే ఇప్పటికి కూడా గగురుపాటు ఉంటుంది, ఆయన శరీరం మొత్తం వణికిపోతుంది ఆ జూన్ నెలను తలుచుకుంటే. జీవితంలో ఎప్పుడు జూన్ నెల దుఃఖాన్ని ఇచ్చింది నాకు అనే భావన ఉంటుంది. ఇలాంటి ఫీలింగే మనందరూ కూడా చాలామందికి ఉంటుంది. జనవరి 1 లాస్ట్ ఇయర్ నాకు ఇట్లయింది, ప్రతిసారి నాకు ఇదే జరుగుతుంది, నా బర్త్డే రోజు ప్రతిసారి నాకు ఇట్లనే జరుగుతుంది, నాకు సండే ఇలానే జరుగుతుంది. అలాంటి ఫీలింగ్ మనకు చాలామందికి ఉంటుంది. చాలా సెంటిమెంటల్గా ఉంటాం మనం. కాకపోతే మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటే, పాజిటివ్ దృక్పథంతో ఉంటే అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా జూన్ నెల వచ్చిందంటే ఆయన బాధపడుతుంటాడు పాపను తలుచుకొని. ఇప్పటికే ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, అయినా సరే జూన్ నెల వస్తే ఆ పాపను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆయన 2019లో కేరళలో ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు, 3వ ప్లేస్ వచ్చింది. 2021లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 18 టైమ్స్ ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ కేరళ స్టేట్లో ఏదైతే ప్రపంచంలో పెద్ద పార్టీ ఉంది, రిచెస్ట్ పార్టీ ఉంది, బలమైన పార్టీ ఉంది అంటే అది బీజేపీ. ఆ పార్టీకి అకౌంట్ ఓపెన్ కాలేదు. 1952 నుంచి 2024 వరకు ఒక్కసారి కూడా బీజేపీ ఆ స్టేట్లో గెలిచిన చరిత్ర లేదు. కానీ ఈయన 3వసారి త్రిశూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు, అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు, చరిత్ర తిరగరాశారు. దేశమంతా ఉన్న పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అత్యంత బలమైన పార్టీ, అత్యంత బలమైన నాయకులు ఉన్న పార్టీ ఆ రాష్ట్రంలో అకౌంట్ ఓపెన్ చేయలేకపోయినారు అందరూ కూడా. కానీ ఈయన చరిత్ర తిరగరాసినారు. జూన్ 4న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. ఏ మాసం అయితే ఆయనకి చాలా దుఃఖాన్ని ఇచ్చిందో ఆ నెలలోనే
తిరగరాశారు. ఆ నెలలోనే చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్నారు. నేను ఇందాక ఎవరి గురించి చెప్పినానంటే సురేష్ గోపి. ఆయన ఒక సినిమా యాక్టర్, చాలా తెలుగు సినిమాలు కూడా చూశారు. ఆయన జీవితం కూడా మనకు ఒక ఆదర్శం. ఆయన చాలా కష్టాలు పడి, చాలా స్ట్రెస్ అనుభవించి ఆ పాప చనిపోయినప్పుడు దాని నుంచి బయటపడి సినిమాల్లో ఒక మంచి సూపర్ స్టార్గా ఎదిగి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభ ఎంపీగా ఉండి 2 సార్లు ఓడిపోయినా కూడా పట్టు వదలకుండా, డిప్రెషన్ గురికాకుండా, బాధపడకుండా 3వసారి త్రిశూర్ నుంచి పోటీ చేసి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా సెంటిమెంటల్గా ఈ నెలలో ఈ డేలో నాకు ఇలానే జరుగుతుంది, సో నాకు ఎప్పుడు చెడే జరుగుతుంది, అట్లాంటి ఫీలింగ్ మనం పెట్టుకోకూడదు. ఏదైతే అత్యంత దుఃఖాన్ని ఇచ్చిన మాసం ఉందో అదే మాసంలో ఆయన అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయినా సరే ఆయనకంటే పాప జ్ఞాపకాలు ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే ఆయన విజయం మాత్రం కేరళ రాష్ట్రానికి ఒక దిక్సూచి, చరిత్రలో నిలిచిపోయే విజయం అది.